సిఎస్సి తీసుకోవాలా? లేక స్పెషలైజ్డ్ బ్రాంచెస్ లైక్ ఏఎంఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోవాలా? నా అభిప్రాయం ఈ వీడియోలో షేర్ చేస్తాను మీతోటి. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ టైంలో ఇప్పుడు చాలా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి ఒక కామన్ క్వెషన్ అబౌట్ దిస్ సిఎస్సి కోర్ బ్రాంచా? లేదంటే స్పెషలైజ్డ్ బ్రాంచెస్ తీసుకోవాలని. ఏఐ ఫ్యూచర్ అంటున్నారు. అండ్ ఏఐలో జాబ్స్ పెరుగుతాయని కూడా చాలామంది అంటున్నారు కదా బయట. అయితే డైరెక్ట్‌గా ఏఎంఎల్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ తీసుకోవాలా? లేక సిఎస్సి తీసుకొని లేటర్ ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలా? అది బెటర్‌నా అనేది. నా ఒపీనియన్‌లో బ్రాంచ్ నేమ్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెట్ us అండర్‌స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ బ్రాంచెస్ బేసికల్లీ. సిఎస్సి అండ్ అదర్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్. సిఎస్సి ఈస్ ఎ బ్రాడర్ కంప్యూటర్ సైన్స్ ఫౌండేషన్. అందులో ప్రోగ్రామింగ్, ఆల్గారిథమ్స్, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్స్ ఇలా చాలా డిఫరెంట్ ఏరియాస్ కవర్ చేస్తారు. ఏఎంఎల్ బ్రాంచ్‌లో కూడా కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఉంటాయి. వాటితో పాటు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద స్పెషలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. సిమిలర్లీ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అని, పబ్లిక్ క్లౌడ్ వీటి కాన్సెప్ట్స్ మీద అడిషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి స్పెషలైజేషన్‌కి సంబంధించినవి. సో ఒకటి కోర్. సిఎస్ ఈజ్ ఎ కోర్ బ్రాంచ్ అండ్ బ్రాడ్. మరొకటి మోర్ స్పెషలైజ్డ్. నా పర్స్పెక్టివ్‌లో అయితే దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్. ఇట్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ సిఎస్సి అండ్ అదర్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్. దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్ వీ షుడ్ కన్సిడర్. కాలేజ్ కూడా మనం ఈక్వేషన్‌లో తీసుకోవాలి బేసికల్లీ. సపోజ్ మీకు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒక ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, గుడ్ కాలేజ్‌లో ఏఎంఎల్ సీట్ వచ్చింది. అలానే మరొక యావరేజ్ కాలేజ్‌లోని సిఎస్సి వచ్చింది. మనం సిఎస్సి అనే పేరు కోసం ఒక గుడ్ కాలేజ్‌ని వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఏఎంఎల్ సీట్ వచ్చింది కదా అని బ్లైండ్‌లీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం కొన్ని చెక్స్ చేసుకోవాలి. లైక్ డ్యూ డిలిజెన్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. కాలేజ్ క్వాలిటీ ఎలా ఉంది? కరిక్యులమ్ ఏంటి? ఫ్యాకల్టీ అండ్ ల్యాబ్స్ ఎలా ఉన్నారు? ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్లేస్‌మెంట్ టైంలో సిఎస్సి స్టూడెంట్స్‌కి వచ్చే కంపెనీస్, ఏఎంఎల్ స్టూడెంట్స్ అండ్ అదర్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతున్నారా లేదా? ఇవన్నీ చెక్ చేయండి. సో, నా సింపుల్ ఫ్రేమ్‌వర్క్ ఇక్కడ ఏంటంటే గుడ్ కాలేజ్ అండ్ గుడ్ ప్రోగ్రామ్, గుడ్ కరిక్యులమ్ బేసికల్లీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే స్పెషలైజేషన్ తీసుకోవడం పర్ఫెక్ట్‌లీ రీజనబుల్. నీడ్ నాట్ థింక్ ట్వైస్ అబౌట్ దట్. ఓకే. అలానే కాలేజ్ ప్రోగ్రామ్ గురించి కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్స్ అన్ యావరేజ్ కాలేజ్ అనుకుంటే బెటర్ టు స్టిక్ టు ద కోర్ బ్రాంచ్ లైక్ సిఎస్సి. మీకు అది ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. లేటర్ వీ కెన్ పిక్ అప్ ద అదర్ స్పెషలైజేషన్ త్రూ ఆన్లైన్ కోర్సెస్ కానీ మీరు వర్క్ జాయిన్ అయిన తర్వాత. బట్ ఇదంతా ఫిక్స్డ్ రూల్ ఏం కాదు. మనం చూసుకోవాల్సిన 3 విషయాలు మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేశాను ఇక్కడ. ఓన్లీ బ్రాంచ్ ఒకటే చూడకండి. లుక్ ఎట్ ఫర్ ద కాలేజ్ అండ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఆల్సో. అండ్ దాంతోపాటు బ్రాంచ్ చూడండి. ఈ 3 కలిపి చూస్తే వీ కెన్ గెట్ ఎ గుడ్ పర్స్పెక్టివ్ ఆన్ వెదర్ టు టేక్ దట్ ఆర్ నాట్. స్టూడెంట్స్‌కి మీకు బ్రాంచ్ కంటే కూడా ఇంకో ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తాను. మీరు సిఎస్సి తీసుకున్నా, ఏఎంఎల్ తీసుకున్నా, డేటా సైన్స్ తీసుకున్నా, ఈ 4 సంవత్సరాలు ఎలా యూజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ కాలేజ్ సిలబస్ మీదే డిపెండ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. దెర్ ఆర్ మెనీ ఆన్లైన్ సోర్సెస్ నౌ రైట్. ఎన్‌పీటీఎల్ వాళ్ళు పెడుతున్నారు వీడియోస్, యుడెమీ అని. మెనీ ఆన్లైన్ సోర్సెస్. యూట్యూబ్‌లో కూడా చాలామంది గుడ్ ఇన్‌స్ట్రక్టర్స్ హూ ఆర్ గివింగ్ ఫ్రీ కంటెంట్. సో ట్రై టు గో త్రూ దోస్ వీడియోస్ ఆల్సో. అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్? చాలామంది ఎన్‌పీటీఎల్ కోర్సెస్ జస్ట్ సర్టిఫికేట్ కలెక్ట్ చేయడం కోసం చేస్తున్నారు. అదొకటి జాగ్రత్తగా ఉండండి. జస్ట్ సర్టిఫికేట్ కలెక్ట్ చేయడం కోసం నాన్ స్టాప్‌గా కోర్సెస్ చేయడం కాదు. యూ హావ్ టు బిల్డ్ సంథింగ్. స్మాల్ ప్రాజెక్ట్ అయినా ఓకే. ఫస్ట్ ఇయర్‌లో ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. సెకండ్ ఇయర్ కూడా ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ లెర్నింగ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద టెక్నాలజీ సైడ్ మీ ఇంట్రెస్ట్ ఉన్నవే. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అందులోని. బట్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ యూ షుడ్ స్టార్ట్ బిల్డింగ్ సంథింగ్. ఇంటర్న్‌షిప్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయండి. హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ సోర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి కూడా ఎలా ఇప్పుడు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలని కూడా దేర్ ఆర్ మెనీ లాట్స్ ఆఫ్ యూట్యూబర్స్ హూ ఆర్ గివింగ్ దట్ నాలెడ్జ్. సో 4 ఇయర్స్ తర్వాత మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా బ్రాంచ్ పలానా అని చెప్పడంతో పాటు అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హావ్ బిల్ట్ అని చూపించాలి. లైక్ యూ కెన్ గివ్ ఎ డెమో ఆఫ్ ఎ గుడ్ స్మాల్ ప్రాజెక్ట్ విచ్ యూ హావ్ డన్. Or the hackathons you have participated or internships you have done, like what you have built there. ఇవన్నీ చూపిస్తే
మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంటర్వ్యూవర్కి కూడా. లైక్ హీ హాస్ డన్ సంథింగ్, హీ లెర్న్ సంథింగ్ అని. ఇవి నేర్చుకున్నాను, ఇవి బిల్డ్ చేశాను, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, ఇవన్నీ చూపించగలిగితే మన ఇంటర్వ్యూ టైంలోని ఇట్ బికమ్స్ ఈజీ టు గెట్ ద జాబ్. అండ్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఇట్ గెట్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హైరింగ్ యూ. బ్రాంచ్ మన ఫౌండేషన్. దాని మీద మనం ఏం బిల్డ్ చేస్తాం అనేది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఒక స్మాల్ పాయింట్ చెప్తున్నాను. ఈ రోజుల్లో మనకైతే ఇన్ఫర్మేషన్ షార్టేజ్ లేదు. యాక్చువల్లీ దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫ్యూచర్ అన్నారు, సిఎస్సి సేఫ్ అంటున్నారు, యూట్యూబ్లో ఒక ఒపీనియన్, ఫ్రెండ్స్ దగ్గర ఒక ఒపీనియన్. సో ట్రెండ్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకండి. స్టూడెంట్ ఇంట్రెస్ట్, కాలేజ్ క్వాలిటీ, కరికులం అండ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కలిపి చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కూడా ఓన్లీ మార్క్స్ మాత్రమే కాకుండా ఎకేషనల్లీ ఒకసారి పిల్లలతో మాట్లాడండి. లైక్ ఏం కొత్తగా నేర్చుకున్నారు, ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, కాలేజ్ బయట ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారని అడగండి. బికాస్ బ్రాంచ్ సెలక్షన్ ఈజ్ జస్ట్ వన్ డెసిషన్. కెరియర్ బిల్డింగ్ అనేది ఇట్ హ్యాపెన్స్ త్రూ అవుట్ ద 4 years ఇన్ ద కాలేజ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాలేజ్ టు. సో ఇవైతే ఖచ్చితంగా ఏం కొత్తగా నేర్చుకున్నారు అనేది యూ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ ద కిడ్స్. సో ఫైనల్గా కమింగ్ బ్యాక్ టు ది ఇనిషియల్ టాపిక్, సిఎస్సి తీసుకోవాలా లేదా స్పెషలైజ్డ్ బ్రాంచ్ తీసుకోవాలా? నా ఒపీనియన్ ఏఎంఎల్ మంచి బ్రాంచ్ కావచ్చు, సిఎస్సి కూడా ఎక్సలెంట్ చాయిస్. కానీ ఏఐ ఇస్ ద ఫ్యూచర్ అని ఒకటే రీజన్తో ఏఎంఎల్ తీసుకోకండి. అలానే సిఎస్సి ఈజ్ ఆల్వేస్ సేఫ్ అని స్పెషలైజేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేయకండి. మనం చెక్ చేయాల్సిన విషయాలు కాలేజ్ క్వాలిటీ ఎలా ఉంది, కరికులం ఎలా ఉంది, ప్లేస్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్కి జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, అండ్ ఫైనల్లీ ఈ 4 సంవత్సరాల్లో మనం యాజ్ ఎ స్టూడెంట్ ఏం బిల్డ్ చేయబోతున్నాం, ఇవన్నీ మీద మనకు క్లారిటీ తెచ్చుకొని రైట్ చాయిస్ చేయండి. బికాజ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెక్నాలజీ మారుతుంది, జాబ్ మార్కెట్స్ మారుతాయి, బట్ లెర్నింగ్, ఫండమెంటల్స్, క్యూరియాసిటీ అండ్ ద ఎబిలిటీ టు బిల్డ్ థింగ్స్ విల్ కంటిన్యూ టు మ్యాటర్. మన ఓన్ ప్రాజెక్ట్స్ చేసినా, ఏదైనా జాబ్కి అప్లై చేసినా. ఓకే, గుడ్ లక్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.